దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి నా హృదయమార కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామంలో, యేసయ్య నామంలో నా ప్రియ సోదర సోదరులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ లైవ్ ప్రోగ్రాంలో దేవుని వాక్యం మీ వద్దకు వస్తుంది. ఇటువంటి సాధనాన్ని దేవుడు మనకిచ్చినందుకు ఈ రీతిగా మన వాక్యాన్ని మనం అనుదినం ఆహారం ఎలాగ భుజిస్తామో అనేక రీతులుగా అనేక రుచులతో అనేక విధములైన అద్భుతమైనటువంటి విజయాలని మనం పొందుకోవడానికి వాక్యం మనకు అందిస్తున్న అద్భుతమైన సహాయం కొరకే ప్రభు చూపిస్తున్న ప్రేమను బట్టి, ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు మన టాపిక్ మనస్సులో వ్రాత. మనస్సులో వ్రాత. మనం దేవుని చే వ్రాత అనే అంశాన్ని పలు రీతులుగా ధ్యానించుకుంటూ వచ్చాను. ఇప్పుడు మనస్సులో వ్రాత. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ అధ్యాయంలో 33వ వచనాన్ని మనం 1వ అధ్యాయం 33వ వచనం, ఇందులో ఉన్నటువంటి శ్రేష్టమైన మాట: ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గుర్చి బోధనందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములు క్షమించి వారి పాపములు నీకెన్నడను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. చాలా అద్భుతమైనటువంటి మాట. ప్రభు అనేక రీతులుగా వ్రాశాడు. వాత్సల్యంతో ఒక పాపి రక్షణ కోసం నేల మీద వ్రాశాడు. దేవుని ప్రజల యొక్క ధర్మ విధులు, ధర్మశాస్త్రాన్ని, ఆ ధర్మాన్ని, అద్భుతమైన ఆయన ధర్మాన్ని, ఆయన చేవ్రాతని ఆ యొక్క పలకల మీద, రాతి పలకల మీద వ్రాశాడు. బెల్షెజర్ అనేటువంటి రాజు యొక్క అహంకార అతిశయాన్ని అణగద్రొక్కి అతనికి ఒక హెచ్చరికగా, అతని యొక్క జీవితానికి తీర్పుగా గోడ మీద ఆయన చేయవ్రాత. ఈరోజు మనం మనస్సులో వ్రాత. ఎంత గొప్ప మాట! ఈ దినములు అయిన తరువాత నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో చేయబోవు నిబంధన ఇదే. ఒక నిబంధన కలిగిన దేవుడు. దేవుని గుణాతిశయాలు కూడా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఎవ్రీడే ఆయన గుణాతిశయాల్లో ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకుంటూ దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఆయన నిబంధన చేయు దేవుడు. చాలా అద్భుతమైన గుణం ఇది. ఆయన నిబంధన చేయు దేవుడు. నిబంధన అన్నప్పుడు అది రక్త నిబంధన. అది శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి కార్యం, స్థిరమైనటువంటి నిబంధన. ఆ నిబంధన ఎన్నడూ కూడా ఆయన తప్పిపోడు. ఆ నిబంధన భంగము చేయడు. ఆ నిబంధనలో ఆయన స్థిరంగా నిలబడతాడు. నిబంధన అనేది దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని, ఆయన నమ్మకత్వాన్ని, ఆయనలో ఉన్న నెరవేర్పు ఎంత గొప్పదో ఆ నిబంధన మన జీవితాలకి చేశాడో సిలువే. ఆ సిలువలో ఆయన నిబంధన రక్తాన్ని ఆయన ముద్రించాడు. అంటే ఆ రక్తాన్ని మన కోసం చిందించాడు. ఆ రక్తముతో ఆయన ముద్రించాడు మనల్ని. ఇదే వాక్యాన్ని మళ్ళా మనం ఇక్కడ ఉన్నటువంటి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం గమనిస్తాం. అంటే పాత నిబంధనలో ఇర్మియా గ్రంథము 31, 34లో రాసినటువంటి మాట హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి 10వ అధ్యాయంలో కూడా ఇదే మాటని ప్రభువు ప్రస్తావించారు. ఎంత ఆయన తన నిబంధన చేసి మాటల్ని రాశాడు. 10వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా తిరిగి ఈ విషయమై 15, 16 వచనాలు. అసలు ఈ మాట రాయడంలో ఉన్న విషయాన్ని కూడా మనం ఇక్కడంతా వివరణ ఉంది. ముందు ఇది చదువుదాం.
ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తరువాత ఆయన చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనును అని ప్రభు చెప్తున్నాడు. వీటికి క్షమాపణ ఎక్కడ ఉండునో, ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూనూ ఉండదు. క్షమాపణ కలగడానికి, క్షమించడానికి, అది తీసివేయడానికి, అది ఎత్తివేయడానికి, అది ఏమాత్రం కూడా దేవుని ప్రజలు అద్భుతమైనటువంటి రీతిగా దేవుని ప్రజలకు అది విడుదల, అంటే వాళ్ళకున్న వాళ్ళ జీవితాలకి ఎంత గొప్ప భాగ్యం ఇది, ఎంత గొప్ప మాట ఇది. ఎందుకని ఆయన అట్లా రాశాడు? దేవుని వాక్యం మీకు ఎన్నడూ మళ్ళా పాప పరిహారం ఉండదు. ఒక్కసారి దానిని తొలగించడానికి, ఆ పాపాలన్నిటిని క్షమించడానికి, ఆ పాపాలు ఎత్తివేయడానికి, ఆ పాపాలని మొత్తం కొట్టివేయడానికి ఒక్కసారే ఆయన దాన్ని చేశాడనమాట. దేవుని కృప మహదైశ్వర్యము, ఆయన నిబంధనలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి శాశ్వతమైన ప్రేమ, ఆయన చేసిన నిబంధనలో ఆయన అద్భుతమైనటువంటి ప్రేమ శక్తి, ఆయన చేసిన నిబంధనలో ఎంత అద్భుతంగా కనబడుతుందంటే ఆ నిబంధన యొక్క వివరణ ఇక్కడ రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. అంటే ఒక్కసారి ఆయన మన కోసము ఆయన అర్పించబడిన కారణాన ఆయన చిత్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడ్డాం. మరియు ప్రతి యాజకుడు అనుదినం సేవ చేయొచ్చు పాపములు ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులని మాటికి అర్పించుచు ఉండును. అసలు మనుషులు చేసే కార్యము పాపాలు తీసివేయలేని బలులు మాటికి చేస్తూ మాటికి పాప పరిహారం నిమిత్తం ఆ బలులను ఆశ్రయించేవారు. అయితే 11వ వచనంలో మరియు ఈ రీతిగా చేస్తున్నప్పుడు 12వ వచనంలో ఈయన అయితే ఆ ప్రభు అయిన యేసయ్య పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు ఆయన. అయితే ఆ ఒక్క బలి సదాకాలం నిలిచే బలి చేశాడు. నిబంధనలో ఆయన ఇంతగా ఆ అద్భుతమైన ఆ నిబంధనకి ఉన్న బలము, ఆ నిబంధనలో ఉన్న స్థిరత్వము, ఆ నిబంధనలో ఉన్న గొప్ప కార్యము ఎవరు చేయలేని కార్యము. 14వ వచనంలో కూడా ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆయన ఈ ఒక్క బలిని బట్టి, ఈ ఒక్క అర్పణను బట్టి, నిజంగా ఈ ఒక్కసారే ఆయన తాను అర్పించుకున్నటను బట్టి ఇన్ని విధానాలు, ఇన్ని రీతులుగా మనకు ఆయన పరిశుద్ధపరచి సంపూర్ణతలోకి మనల్ని తీసుకొచ్చాడు. సదాకాలం నిలిచే బలిని చేశాడు. ఆయన క్షమాపణ ఇవ్వడానికి, అందుకే ఇక్కడ రాయబడిన మాట మరి హెబ్రీ పత్రిక 10:18లో వీటికి క్షమాపణ. ఏటి క్షమాపణ? 17వ వచనంలో వారి పాపములను వారి అక్రమమును ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్తున్నాడు. ఒకసారి ఆ పాపాల కోసం బలి జరిగితే, ఆ పాపాల కోసం పరిహారం జరిగితే, ఆ పాపాలని నుంచి విడిపించడానికి విమోచన కార్యము జరిగితే మరన్నటికీ ఆ పాపాలు కనబడవు. ఆ పాపాలు ఇక మరన్నటికీ మన మీద ఉండవు. కనుక క్రొత్త నిబంధన చేత, తన రక్త నిబంధన చేత, బలి అర్పణ చేత ఆయనతో సమాధాన పడ్డానికి, ఆయనతో నిబంధన చేసుకొని బ్రతకడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువునందు ఆయన బలియాగము ద్వారా ఈ నిబంధన, దేవుని యొక్క కొట్టివేయబడని, భంగము చేయబడని శాశ్వతమైన ఒక నిబంధన, రక్త నిబంధన చేశాడు. ఆ నిబంధనను బట్టి మన పాపములు ఇక ఎన్నటికీ మన మీద ఉండకుండా ఒక్కసారే ఎత్తి పారవేసి ఒక్కసారే క్షమించాడు. కాబట్టి పాపదోషము పరిహరించిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నా ధర్మ విధులు ఇక మీరు ఏదో రాతి మీద రాసినవో, మరి అక్కడ ఇక్కడ మరి మీరు
చూస్తున్నటువంటి విధానంలో రాయబడిన వాటిని చదువుతూ మరలా వాటిని చేయలేకపోతూ అలాగ మీరు తిరిగి ఒక కాడి కిందకు వచ్చే పరిస్థితి లేకుండా వాటిని ఏం చేస్తున్నానంటే మీరు ఎన్నటికీ, నేను మీ పాపములు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను, మీరు కూడా ఎన్నటికీ ఆ నిబంధనని మరిచిపోవద్దు. అట్ట మరిచిపోకుండా ఉండడానికి హృదయం మీద, మనస్సు మీద ఆ దినములైన తర్వాత 16వ వచనం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నమాట, ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం అందుంచి వారి మనస్సుల మీద వాటిని వ్రాస్తాను. మనసు ఎప్పుడు కూడా బలహీనమే, మనసు ఎప్పుడు కూడా అది ప్రయాణం చేస్తుంది. మనిషి ఇక్కడ ఉంటే మనసు ఎక్కడో ఉంటుంది. అందుకే అంటారు కదా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. ఇక్కడ మనిషి ఉంటాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, వెళ్ళాలనుకున్న దగ్గరికి వెళ్ళిపోయి ఈ మనిషి ఇక్కడ కూర్చుంటారే కానీ ఆ మనస్సులో చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఎక్కడ తాకాలో, ఎక్కడ ఏం తీసుకోవాలో, ఎలాగా ఏం చెయ్యాలో, ఏది కావాలో, ఏది బాగుందో అన్నిటినీ మనసులోనే ఆలోచిస్తూ ఉంటారు. ఆ మనస్సులో పలు రీతులుగా మనిషి మనస్సులో కార్యాలు ఉంటాయి. మనస్సు ఒక నిధిలాగా రకరకాలన వాటిని అకామిడేట్ చేస్తుంది అన్నమాట. SD కార్డ్ అంటే మరి ఆ కార్డు, ఈ కార్డులు వస్తాయి. ఈ కార్డులన్నిట్లో వాటిల్లో ఎంత సమాచారమో, ఎంత వీడియోస్, ఎంత మరి ఇన్ఫర్మేషను ఎంతగా పెట్టాలో అంతగా ఎట్లా పెడతారో మనిషి మనస్సులో ఎంతో సమాచారం, ఎన్నో కార్యాలు, ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నెన్నో ఉంచుకుంటారు. అయితే వాటన్నిటి వల్ల ప్రయోజనం ఏంటి? మరలా దోషం చేయడమా, మరలా తప్పిపోవడమా, మరలా పాపిష్టి బతకడమా? ఇదంతా మనం ఆలోచిస్తే మనిషి మనసులో, అయితే దేవుడు ఆ మనసులో ఉన్న కల్మషాన్ని, దోషాన్ని తొలగించి ఆ మనిషిని మంచి మనిషిగా మార్చడానికి, ఆ మనిషి జీవితము పాపం కింద, శాపం కింద, మరణం కింద ఉండకుండా వారి మనస్సులో నుంచి ఆ పాప శాపపు ఛాయలను తొలగించి ఆ మనసులో ఆయన ధర్మ విధులు వ్రాయడానికి ఇష్టపడ్డాడు. ఆయన చేసిన నిబంధనను బట్టి, ప్రాణ త్యాగాన్ని బట్టి, ఆయన బలియాగాన్ని బట్టి ఇక మీ పాపములు ఎన్నడూ మీ మీద ఉండకుండా వాటిని కంప్లీట్గా నిర్మూలన చేసి ఆ దోషానికి పరిహారం చేసి ఇప్పుడు మీ హృదయంలో, మీ మనసులలో ధర్మ విధులు రాస్తున్నాను. పుస్తకం లేదండి చదవడానికి, బైబుల్ లేదండి, అసలు ఇవన్నీ రాసినవి నాకు జ్ఞాపకం ఉంటుంది, దానికి అవి చదవలేకపోతున్నాను, చదువు రాదండి చెప్పడానికి లేదు. మనస్సులో ఉంచిన ధర్మ విధి ఇప్పుడు ఎక్కడ రాస్తున్నాడు? ఆ నిబంధన చేసిన ప్రభు మనస్సుల్లో రాస్తున్నాడు తన ధర్మ విధిని, తన సత్యాన్ని మనస్సులో వ్రాస్తున్నాడు. మనం అంటుంటాం కదా, మనస్సు ఉందా నీకు, రావట్లేదేంటి, నువ్వు రాలేదేంటి, నాకేం తెలుసు, నాకు అసలు వీలు పడదు, చేయలేకపోతున్నాను, రాలేకపోతున్నాను, ఇవ్వలేకపోతున్నాను అని చాలా సాకులు చెప్తుంటారు కదా. అప్పుడేమంటారంటే పెద్దవాళ్ళు, మనస్సు ఉంటే మార్గం ఉంటుంది అంటారు. ఆ మనస్సు నీకుంటే దాని మీద ఎట్లాగైనా వెళ్ళాలా. ఫ్రెండ్ పిలిచాడు, ఎన్ని అబద్ధాలైనా చెప్పి కింద మింద చేసి ఇప్పుడు నేను ఆ ప్రోగ్రాంకి వెళ్ళిపోవాలని పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులకు బోళ్ళు సాకులు చెప్తారు. ఈరోజు బడికి వెళ్ళకుండా, స్కూల్కి వెళ్ళకుండా ఉండి ఆ ప్రోగ్రాంకి వెళ్ళాలనుకుని మైండ్లో ఉండిందనుకో, ఏంటోనమ్మా ఉదయం లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి అంటారు. ఉదయం లేస్తే ఏంటో కడుపు నొప్పి వస్తుంది, కాలు లాగేస్తుంది, కన్ను భయంకర నొప్పి వస్తుంది, రకరకాలు చెప్తారు. కొంతమంది అమాయకులైన తల్లిదండ్రులు నమ్మేస్తారు. కొంతమంది అంటారు, నీకు కడుపు నొప్పి లేదు, కాలు నొప్పి లేదు, నీ సంగతి నాకు తెలిసిపోరా, నీ మనసు వేరే చోట్ల ఉంది, నీ మనసు స్కూల్కి వెళ్ళాలని లేదని కొట్టెళ్ళ పంపిస్తారు. ఒక్కోసారి దేవుని పిల్లల పరిస్థితి కూడా అంతనే. వాళ్ళ మనస్సులో ఉండేటువంటి వాళ్ళ ఆశ, వాళ్ళ ఇచ్ఛ, వాళ్ళకున్నటువంటి ఆ ప్రణాళిక, వాళ్ళ ప్లాన్ నెరవేర్చుకోవడానికి ఎన్ని నాటకాలైనా ఆడతారు, రకరకాలైన మాటలు మాట్లాడతారు, కానీ మనస్సు దేవుని మీద పెట్టరు, దేవునికి చోటు ఇవ్వరు. అందుకే పాపం అనేది ఎంత భయంకరంగా మారిపోతుంది, ఎంత భయంకరంగా మానవ జీవితాన్ని పీడిస్తుంది. పాపము మనిషిని ఓడిస్తుంది.
మనిషి బానిసైపోయాడు పాపానికి. అలా జరగడానికి కారణం ఏంటి? ఇది పదే పదే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, అయినా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయి. దేవుడికి చోటు ఇవ్వడం అంటే ఏంటి? దేవుడికి ఎలా చోటు ఇవ్వాలండి? దేవుడికి ఎలా చోటు ఇవ్వాలా అని ప్రశ్నిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ దేవుడికి చోటు ఇవ్వడం అంటే ఆయన చెప్పిన వాక్యానికి మనస్సులో చోటు ఇవ్వడం. చూడండి, పోయిన సంవత్సరం అండి ఇదే రోజున జరిగిన సంగతి చెప్పమంటారా? ఏంటి ఏంటా పలాని మాట అన్నారండి అక్కడ. అందుకే నా మనస్సులో ఆ మాట నిలిచిపోయింది. ఎంతకాలం అయింది? లాస్ట్ ఇయర్. ఇంకొక సహోదరి ఇలా అన్నారు, నాకు తెలుసురా 16 ఏళ్ల క్రితం నువ్వు అన్న మాట 16 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంభవం. ఆ ఇంటి గృహప్రవేశానికి ఈ యొక్క అక్క తమ్ముడు గృహప్రవేశానికి త్వరగా వెళ్ళలేదు. 12 గంటలు దాటాక వచ్చింది. అంటే అది ఏంటి? 12 గంటలు దాటాక వచ్చావేంటమ్మా, నీకోసం ఎదురు చూస్తుంటేను అంటే, ఏరా నువ్వు అన్నమాట నాకు 16 ఏళ్ల క్రితం నువ్వు చేసిన పని నాకు జ్ఞాపకం లేదా? నా మనస్సులో నిలిచిపోయాయి అవి. చూడు, నా బిడ్డ పెళ్లి చేసుకుంటుంటే, నా బిడ్డకి నేను వివాహం చేసుకుంటుంటే ఎప్పుడొచ్చావు? 12:30కి వచ్చావు. ఆ రోజు అడిగితే నాకు పనులున్నాయి అన్నావుగా. ఇప్పుడు నీ యొక్క కార్యక్రమానికి కూడా నేను 12:30కే వచ్చా తెలుసా, జ్ఞాపకం చేసుకో అన్నారు. అమ్మా, ఇది ఎంతో భయంకరమైన విషయం. ఒక మనిషి మనస్సులో ఎన్నో సంవత్సరాల క్రితం అన్న మాటలు జ్ఞాపకం ఉంటాయి, అప్పుడు చేసిన కార్యాలు జ్ఞాపకం ఉంటాయి. వాట్ అబౌట్ టుడేస్ లైఫ్? ఇదిగో దేవుని ప్రేమ 2000 సంవత్సరాలు దాటిపోయాయి, 2020 సంవత్సరాలు దాటిపోతున్నాయి. అటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏంటది? దాటిపోయింది. ఏం కార్యం జరిగింది? ఆ ఘోర కల్వరి శిలువలో క్రొత్త నిబంధన చేయడానికి, మనతో నిబంధన స్థిరపరచడానికి తన ఏకైక కుమారుడైన యేసు ప్రభు సర్వలోక పాప పరిహారార్థమై వర్ధించబడిన గొర్రెపిల్లగా ఆ శిలువలో ఒక్క బలి, ఒక్క అర్పణ, ఒక్కడే ఇవన్నీ అద్భుతమైన విషయాలు. ఆ ఒక్కడే పాప పరిహారం చేయడానికి, ఒక్కసారి ఆ బలి ఇవ్వడానికి, ఒక్క అర్పణగా అర్పించడానికి ఈయన ఒక్కడే చేయగలిగిన కార్యం. ఆ శిలువలో ప్రతి పాపి యొక్క పాప పరిహారం. ఇకెన్నటికి ఆ పాపాలు జ్ఞాపకం లేకుండా, ఇకెన్నటికి ఆ శాపం ఉండకుండా, ఇకెన్నటికి నరక పాత్రంగా ఉండకుండా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో, రక్షణ ప్రణాళికతో ఆయన శిలువలో బలి అయ్యాడు. ఆయన సర్వలోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్లగా బలయ్యాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇకెన్నటికి జ్ఞాపకానికి రావవి. నేను క్షమించాను. యేసు ప్రభు ఒక్కడే క్షమించడానికి వచ్చినవాడు. యేసు ప్రభు ఒక్కడే పాపిని క్షమిస్తాడు, పాపాన్ని లయపరుస్తాడు. పాపాన్ని తొలగించి, పాపిని క్షమించి, ప్రేమించి నిత్య మహిమకు చేస్తాడు, నిత్య స్వాస్థ్యముగా చేస్తాడు. ఒక్కసారి చేసిన బలియాగం, ఆ బలి అర్పణ, ఆ శిలువ బలియాగాన్ని నమ్మితే, ఆ శిలువ కార్యాన్ని నమ్మితే, నీ మీదున్న దోషాన్ని, నీ మీదున్న శాపాన్ని నువ్వు తొలగించుకోవడానికి ఇష్టపడితే ఒకటే నమ్మడమే. ప్రభువా, నమ్ముతున్నా, నేను కూడా, నన్ను కూడా, నాకు కూడా, నేను కూడా నమ్ముతున్నా, నన్ను కూడా ప్రేమించి నా కోసం కూడా నువ్వు బలి అయ్యావు. నేను కూడా నీ సొత్తు, నీ బిడ్డని, నా హృదయంలోకి నేను పిలుస్తున్నాను. నువ్వు నా దేవుడు, నా ప్రభువు. వావ్! ఇకెన్నటికీ పాపాలు జ్ఞాపకం రావట. మనిషి సంవత్సరాలు పాత కక్షలు, పాత 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 రోత అన్న అప్పుడన్నమాట, ఇప్పుడన్నమాట, అప్పుడు చేసిన కార్యము ఇప్పటికీ ఉంది, దాని ప్రకారమే చేస్తానంటారు. చూడండి ఏం జరిగింది ఇక్కడ. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక.
చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగిస్తాడు. చోటు లేదు, వద్దు నాకు దేవుడు వద్దు, వాక్యం వద్దు, ప్రార్థన వద్దు, దేవుడు సహాయం వద్దు, నాకు అది కావాలా, ఇది కావాలా, వాళ్ళు కావాలా, వీళ్ళు కావాలంటూ దేవునికి మాత్రం తలుపులు మూసి దేవునికి చోటు నల్లగా పోయారు గనక వదిలేస్తాడు దేవుడు. చేయరాని కార్యాలు. అటువంటి వాళ్ళు ఎన్ని ఘోర కార్యాలు చేస్తారండి. వాళ్ళు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడట. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, వాళ్ళ నరహత్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాడుతో నిండిన వారే. కలహము, కపటము, వైరము, నరహత్య, కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, దేవుని కూడా ద్వేషించేవారు, హింసకులు, హింసించేవారు, అహంకారులు, ఎంత అహంకారంగా మాట్లాడతారు, బింకములాడువారు, చెడ్డ వాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఇదిగో ఈ బ్యాచే. తల్లి మాట తండ్రి మాట వినకుండా తిరుగుబాటు చేసే బ్యాచ్ ఎవరో తెలుసా? ఎవరండి వాళ్ళు? తండ్రి చెప్తే, తల్లి చెప్తే పోవద్దు అంటే పోయేసి తీరాల్సిందే. చెప్పిపో బాబు, ఇంట్లోంచి బయటికి నీకు చెప్పాలా నేను? నా ఇష్టం అని నీకు అవసరమా? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఎందుకు? నీకు అనవసరం నేను ఎవరికి ఫోన్ చేస్తే నీకెందుకు? ఎందుకు ఫోన్ పట్టుకున్నావు? నా ఇష్టం, పట్టుకుంటాను, నా ఇష్ట ప్రకారం ఫోన్ పెట్టుకుంటాను. నువ్వెవరు? ఎవరు వాళ్ళు? దేవుడికి మనసులో చోటు లేదు కాబట్టి, వాక్యానికి భయం, వాక్యము లేదు కాబట్టి, వాక్య భయము లేదు కాబట్టి మనస్సులో ధర్మ విధులు రాసి దేవుడు పెడతాడంటే దేవుడిని లోపలికి రానిరు. దేవుడు ఏమంటాడు? వారి మనస్సులో నా ధర్మ విధులు రాస్తాను, వారి హృదయాల మీద వాక్యాన్ని రాస్తాను. ఇది ఎవరి పని? ఎవరు రాస్తారు? పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా దేవుడు హృదయాల్లోకి వాక్యం పంపిస్తాడు, హృదయాల్లోకి ప్రేమను పంపిస్తాడు, హృదయాల్లోకి సమాధానం పంపిస్తాడు, హృదయాల్లోకి సంతోషం పంపిస్తాడు, హృదయాల్లోకి ధైర్యం పంపిస్తాడు. హృదయం వచ్చిందా లోకములో మరి వాక్యం ఎక్కడుంటుందో అక్కడ వెలుగు పంపిస్తాడు. వాక్యంలో వెలుగు, వాక్యంలో సత్యం, వాక్యంలో నీతి, వాక్యంలో ధైర్యం, వాక్యంలో ధర్మం, వాక్యంలో యథార్థత, వాక్యంలో పరిశుద్ధత. వాక్యము నీ జీవితానికి సరైన రూట్ చూపిస్తుంది. వద్దు చోటే లేదు. నువ్వు రావాల్సిన మనస్సులో వ్రాత, నువ్వు నా మనసులోకి దూరాడాల్సిన పని లేదు. నా మనసులో నీకు చోటు లేదు. నా మనసులో చాలా ఉన్నాయి, చాలా 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 బిజీ నా మనస్సు, చాలా ఉన్నాయి నా మనసులో. అవన్నీ నాకు కావాలి. ఏంటవి? కపటము, వైరము, కొండగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకమ్మలాడవారు, చెడ్డ వాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు. ఇంకా ఒక బ్యాచ్ ఉంది, మాట తప్పువారు. చెప్తారు, నేను వస్తాను అంటారు, రారు. ఇస్తాను అంటారు, ఎవరు? చేస్తానంటారు, చేయరు. మరి అటువంటి వాళ్ళు మాట తప్పువారు, అనురాగ రైతులు. అసలు ప్రేమ లేదు, ప్రేమ రాహిత్య స్థితి, అనురాగ రైతులు, నిర్దయులు, దయలేదు. అయ్యో ఇంత కష్టపడుతున్నారే, ఇంత బాధపడుతున్నారే, వాళ్ళకి మనం ఏదైనా సాయం చేద్దామని దయలేని వాళ్ళు, నిర్దయులు. చూడండి అక్కడ ఉన్న మాట, నిర్దయులు. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అని దేవుని వాక్యం విధిని దేవుని వాక్య విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. అంతేకాక, అది మాత్రమే కాక వాటిని అభ్యసించుతూ సంతోషముగా అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. మా ఇంట్లో సినిమాకి రావడం ఇష్టం లేదురా, మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, కానీ నీవంటే నాకు ఇష్టమే, చూద్దాం ఎప్పుడైనా మనం చెప్పకుండా వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. అట్లాగైతే మీతో పాటు అలాగా
ఆ పార్టీకి వెళ్దాం, ఆడ కూర్చుందాం. మన ఇంట్లో వాళ్ళకి అంత ఇష్టం లేదు, మా ఇంట్లో వాళ్ళకి, కానీ నాకు మాత్రం నీకు ఇది ఇష్టమే. నా మనస్సులో వాటికి చోటు ఉంది. ఇది నాన్న యువకులు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, వీధిలో వాళ్ళకి ఇష్టం, ఇంట్లో వాళ్ళు రానీరు, ఇంట్లో వాళ్ళు పోనీరు. కాబట్టి ఏదో ఒక రీతిగా సమ్మత వాళ్ళకి కళ్ళు కప్పి వెళ్దాం. ఇది చూడండి, వాళ్ళు సమ్మతిస్తారట. ఈ చెడు కార్యాలు చేసే వాళ్ళతో సమ్మతిస్తారంట. వాళ్ళు దేవుని న్యాయ విధిని వాళ్ళు బాగా ఎరుగు. దేవుని వాక్యంలో చేయకూడదని తెలుసు. ఆయన న్యాయ విధి ఇది, ఇలా చేయకూడదు, ఇలా వెళ్ళకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదని తెలిసి కూడా ఆయన న్యాయ విధిని ఎరిగి కూడా బాగుగా ఎరిగి ఉండి వాటిని చేస్తారట. అవి దేవుడికి ఇష్టం లేని వాటిని కోరి నువ్వు ఈ స్టైల్లో, నేను కూడా అదే స్టైల్లో వస్తా, నువ్వు ఈ స్టెప్ వేస్తే నేను అదే స్టెప్ వేస్తా, నువ్వు ఇదే మాట మాట్లాడితే నేను అదే మాట మాట్లాడతా, నువ్వు ఇట్లా చేస్తే నేను చేస్తా. సో సమ్మతిస్తున్నారు. లోకానికి సమ్మతించే మనుషులు, పాపానికి, దేవుని వాక్యానికి సమ్మతించేది ఎక్కడ? ప్రార్థనకు పోదామా అంటే అబ్బే టైం లేదు, చాలా బిజీ. దేవుని వాక్యానికి సమ్మతి లేదు, ప్రార్థనా జీవితానికి సమ్మతి లేదు, పరిశుద్ధాత్మ నడిపింపుకి సమ్మతి లేదు, సత్యం చెప్పడానికి సమ్మతి లేదు. ప్రభువుని గురించి కొంతసేపు పాడుకుందామా? నో. రికార్డ్ డాన్స్కి సమ్మతి ఉంది. భయంకరమైన లోకపు మార్గాలకి పిచ్చాపాటికి తిరుగుదామరా బయట సమ్మతి ఉంది. దేవుని పని చేద్దామా, సాక్ష్యం ఇద్దామా, సహాయం చేద్దామా? సమ్మతి లేదు. దేవుని బిడ్డ షాపింగ్ పోదామా? దినమంతా పోదాం, ప్రార్థనకు పోదామా? అబ్బే నో టైం. నిజంగా ఇటువంటి వారు ఎవరు? దేవునికి వారు మనస్సులో చోటు ఇయ్యని వారు. ప్రభు అంటున్నాడు, అర్థమైందా నీకు? నీ మనస్సులో ఇంత ఘోరమైన కార్యాలు, తల్లిదండ్రులు కవిదేయులు, తల్లిదండ్రులు మాట అక్కర్లా, నేను నీకు మాట ఇస్తున్నా, ఐ లవ్ యూ చెప్తున్నా, నీకు నువ్వు నాకు చెప్పు, నేను నీకు చెప్తున్నా, చచ్చిన వాళ్ళ చంపి నీ దగ్గరకు వస్తా, వాళ్ళని నాశనం చేసి నీ దగ్గరకు వస్తా, ఆ ఇంటిని ముక్కలు చేసి నీ దగ్గరకు వస్తా, వాళ్ళని చిందరవందర చేసి, కుటుంబంలో ఉన్న సమాధానాన్ని ముక్కలు చేసి, సంతోషాన్ని ముక్కలు చేసి, అందరినీ చచ్చిపోయినా పర్వాలేదు, నేను పాపం నీతో చేస్తా అనేటువంటి వారు ఎవరంటే భ్రష్ట మనస్సుకు అప్పచెప్పబడిన వారు. వాళ్ళు దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, వాక్యము చాలా ప్రయోజనకరమైంది, పవర్ఫుల్, శక్తివంతమైంది. బ్రతుకు బండారాన్ని బయటేసి బ్రతుకు బాటని బాగు చేసేది. బ్రతుకు బండారాన్ని బయటకేసి నువ్వు దేవునికి, ఆయన మహిమకు సాక్షిగా ఉండు. ఇది గొప్ప జీవముతో కూడిన మాట. నీ జీవితము శ్రేష్టమైన ధననిధిగా మారుస్తాడు. ఎలా ఉంది దేవుని ప్రేమ? ఎంత గొప్పది! వారందరూ రాళ్ళేస్తానని వస్తే ఆ పాపం చేసిన స్త్రీ ఒక్కటేనా? ఆ స్త్రీతో పాటు ఇంకొకరు చేశారు వ్యభిచారం. ఆమె ఒక్కటే చేయదు, ఆమెతో పాటు పురుషుడు చేశాడు. వారిని వదిలి వీరిని వదిలి ఎవరి మీదనో ఒక్కరి మీద నేరము అమలు చేసేవాడా దేవుడు? కాదే. వారిని వీరిని అందరినీ చేసిన వాళ్ళందరినీ, అందరూ కూడా నేరస్తులే. కానీ మానవ న్యాయం ఎలా ఉంటుంది? నీతి న్యాయంలో కలిగిన ప్రభు. జాగ్రత్త. నువ్వు దేవుని మందిరంలో కూర్చున్నంత మాత్రాన్ని నీకు తీర్పు రాదా? నువ్వు దేవుని కుటుంబంలో పుట్టినంత మాత్రాన్ని నీకు తీర్పు రాదా? నువ్వు క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని తాగితే, క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని తిరిగితే, క్రైస్తవ కుటుంబంలో పుట్టానని రౌడీయిజం చేస్తే, క్రైస్తవ కుటుంబంలో పుట్టానని చొక్కాలు పట్టుకొని కొట్టుకుంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టానని నా ఇష్టం అంటూ నువ్వు రోడ్లమ్మడి తిరిగి నీ ఇష్టానుసారమైన నీచ కార్యాలు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? దేవునికి మనస్సులో చోటీయకుండా డ్యాన్స్ చేస్తుంటే, చోటీయకుండా నటిస్తూ యాక్షన్ చేస్తూ ఉంటే